మంచి పాటలు రాస్తున్నాడు. ఇది రోజు చెప్పేది కానీ ఒక పాట పాడి వినిపిస్తా అంటున్నాడు. చాలా సంతోషం సార్. అది మహాముని మౌన వ్రతములు మీరు మునీశ్వర మహాముని మౌన వ్రతములు మీరు దసరా పండగ శుభవేళ భక్తుల సందడి నెలకొలిపి దీక్షకు మీరు వెళుతున్నారు, మహదీక్షకు మీరు వెళుతున్నారు. అచంచల విశ్వాసము మంచిని కోరి తపన అందరి క్షేమమే అభిలాష. మునీశ్వర మహాముని మౌన వ్రతముల మీరు దసరా పండుగ శుభవేళ ప్రతి సంవత్సరం ఈ రోజు మహిమను తెలిసి వస్తాము. ప్రాతకాలపు పూజలు ముగిసి వచ్చిన మాకు విభూతి తెచ్చి విజయము పొందే ఆశిష్యులిక పౌర్ణమికి మౌనము వీరి మునివర్య మహేశ్వరుని బోధనలు దీక్షల వారితో అనుభూతి. రాబోయే రోజుల్లో ఆశ్రమమంతున పనిరీతి సర్వము మాకు బోధిస్తారు, తూచా తప్పక పాటిస్తము, జగత్ కళ్యాణము కోరుతము. మునీశ్వర మీరు ఆశ్రమమంతా చూస్తారు, సూక్ష్మ రూపముల స్వామి మీరు తిరుగుతూ ఉంటారు దేవా. ప్రతి నిమిషం మీ కెరుకే వనులలో ఎవరున్నది, తలుపులు మోసిన గది ముందు వచ్చే పోయే భక్తులుగా మాతో మంత్రం చదివిస్తారు. మునీశ్వర మహాముని మౌన వ్రతముల మీరు దసరా పండుగ శుభవేళ కనరండి తేజస్సు కన్నులకు మీరు విద్యాదికి సరిపోయే అన్న ప్రసాదం ఆరగించి మీరు తిరుగు ప్రయాణం చేయండి. మునివర్యా మహాముని మౌన వ్రతముల మీరు దసరా పండుగ శుభవేళ. వారితో ఉన్న పరివారం కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరి ఒక 5 నిమిషాలు ఆశ్రమం ఉద్దేశించి మాట్లాడగా మనకి ఓం నమః శివాయ. ముందుగా ఇక్కడికి వచ్చిన మహారాజు గారి భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. స్వామి గారు మహారాజు గారు అన్నట్టు నేను రాజున్నాను, ప్రజాప్రతినిధి. ప్రజలు ఎన్నుకుంటే ప్రజల సేవకులకు మాత్రమే. రాజుల కాలం పోయి రాజరికాలు పోయి రాజకీయ నాయకులకు తలకెక్కింది గర్వం కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడలేదు. ఇక్కడ ఒక హిందూ భక్తుడిగా మాత్రమే వచ్చాను. ఈ దాటితేనే రాజకీయ పలుగుట్ట ఆశ్రమం దాటిన తర్వాతనే నేను వెళ్ళాను. ఇక్కడ మాత్రం నేను ఈ స్వామి శిష్యుని మాత్రమే, హిందూ భక్తుని మాత్రమే. ముఖ్యంగా హిందువులందరూ ఐక్యత ఉండటమే మనకు ఇది బలం. మీరు ఈరోజు దైవంతో పాటు దైవంగా సమానించే మీ ఇళ్లలో ఉన్న తల్లిదండ్రులను వాళ్ళని సేవిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని ప్రేమిస్తూ, అవి చివరి పానాలు, చివరి కొరపానంతో ఉన్న పానాలు. వాళ్ళు ఏం కోరుకుంటలేవు, మీరు ఏం కోరుకుంటే కాదు, చిన్న ప్రేమ. అమ్మ అని ఒక అరటిపండు, నీ కొడుకుకి ఎట్లా 1000 రూపాయల కేకు పెడతావో, ఫంక్షన్ చేసి 10 లక్షలు ఖర్చు పెడతావో, ఆ తల్లిదండ్రులు చిన్న కొడుకు కూడా చెప్పండి, తల్లి అని చెప్పండి. కొద్దిగా వ్యత్యాసాలు ఎక్కువ వస్తున్నాయి అవగాహన లేనందువల్ల.
ఈ సమాజం మీద సరిగ్గా చూడలేని ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. దయచేసి హిందూయిజం మన సంస్కారము సంస్కృతి తల్లిదండ్రుల్లోనే దైవం ఉన్నదని చెప్పారు కాబట్టి ఇప్పుడు మన కళ్ళ ముందున్న తల్లిదండ్రులే దైవం వచ్చి వాళ్ళు సేవ చేయండి. ఇంకా రెండోది 40 సంవత్సరాలుగా మహారాజు గారు ఈ దీక్షలోకి వెళ్ళటము, దానివల్ల ఈ ప్రాంతం అంతా మీరు గమనించండి ఒకసారి. నందిపేట నుంచి చిన్నయానం కావచ్చు, నందిపేట నుంచి ఉమ్మడి కావచ్చు, నందిపేట నుంచి చిక్లీ కావచ్చు, నందిపేట నుంచి జర్మల్ కావచ్చు, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది. అది ఇక్కడ క్రాంతి అక్కడ ప్రసరిస్తుంది స్వామి గారు. చూడండి, నేను చెప్పిన దాన్ని మధ్యలో మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే గారు చెప్పింది కరెక్టా కాదు? ఎక్కడ నుంచి చిన్నయానం వరకు చూడండి, గాదెపల్లి వరకు చూడండి, తొమ్మిది తలవేడ చూడండి, చిక్లీ చూడండి, ఎల్మల చూడండి. ఆలోచించి ధర్మం, ఏ స్వార్థ చింతన లేకుండా ఒక దైవాంశ సంబుధుడు మానవ జన్మ. మీరు ఎప్పటికైనా భవిష్యత్ తరాలలో చూడండి, ఎట్లయితే షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు కొన్ని కథలు చెప్తున్నారు. షిరిడి సంస్థానికి వెళ్ళినప్పుడు సాయిబాబాని నడిపించిన ఫోటోలు, సాయిబాబాతో కూర్చున్న ఫోటోలు, కొందరు భక్తులు కూడా దేవుడితో పాటు వాళ్ళు కూడా దేవుడు లేరు బాబాతో. మన బతుకులు కూడా అట్లనే. ఇది మానవ శరీరమైన ఈ నేల మీద నడియాడుతున్నది. ఇప్పుడు మనం మహారాజు గారు ఉన్న టైంలో మనం ముట్టడమే పెద్ద అదృష్టం. చూడండి మాట, భవిష్యత్ తరాలు మనం చూసి గర్వపడుతుంది. పల్లుగుట్టకు వచ్చినందుకు, పల్లుగుంటలో మనం దర్శనం చేసుకున్నందుకు, పల్లుగుట్టలో స్వామి గారి మాట విన్నందుకు భవిష్యత్ తరాలను మననెంతో మీ ఇంట్లో మీ ప్రతి ఒక్కరు పూజిస్తారు. మీ భవిష్యత్ తరాలు అంటే అంత మహత్తరమైన వ్యక్తి. ఈ ప్రాంతంలో ఈ రకంగా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఒకసారి చూడండి. ఈ ప్రాంతం చూడండి, ఎక్కడ చిన్న చప్పుడు రాడు, అంత ప్రశాంతత. అది ఎక్కడికి వెళ్ళొస్తుంది అనుకున్నాడు? ఈ మహనీయుడు ఈ నేల మీద ఉన్నప్పుడు. అదే బయట చూడండి, మన ఊర్లలో చిన్న పంచాయతీ చిన్న ఏదో పెట్టుకుంటే ఓటు సపోర్ట్ చేస్తున్నాడు. మనం భజన చేసినాడు, ఏది చేసినాడు, మనం ఏదైనా పండుగ చేసి భక్త భజన చేసినాడు. ఇక రాజకీయ నేతలు అసలు వాళ్ళతో లెక్క తీయరాదు. అంటే ఎంత ప్రశాంతత ఉన్నది. ఇది ఊరికనే రాదు. ఒక మహోన్నతమైన వ్యక్తులు, పూర్వజన్మ సుకృతులు, అవతార పురుషులు నేల మీద అడుగిడినప్పుడు జరిగే సంభవాలు అనేది ఒక సంభవం. ముఖ్యంగా ఇక్కడ ప్రాంత ప్రజలు మనమందరం ఈ స్వామి గారి ఆశీస్సులు ఎప్పుడు ఈ ప్రాంతం అంతా ఇట్లనే ఉండి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా సంతోషంగా మీ భవిష్యత్ తరాలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, తల్లిదండ్రులతో పాటు బిడ్డలకు కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పండి. రాను రాను సంస్కృతి సాంప్రదాయం పిల్లలకు సంస్కృతి చెప్పితే మళ్ళీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పలేదు. మీరు మాకెట్లా చెప్పినరో మేము మా పిల్లలకు చెప్పాలి. బొట్టు మారుతున్నది, కట్టు మారుతున్నది, పదం మారుతున్నది, పద్యం మారుతున్నది. ఇవన్నీ మారిన రోజు హిందూ జాతి ఉన్నది. కాబట్టి ఈ జాతి నిత్య నూతనమై సనాతన ధర్మం ఎప్పటికీ గొడగట్టకుండా విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీ అందరూ మీ కుటుంబాలు సుఖంగా ఉండాలని, ఈ మహారాజు ఆశీర్వాదం ఈ ప్రాంతం అంతా ఎప్పుడు ఇట్లనే ఉండాలని, ఈ ప్రాంతం అంతా పచ్చటి పల్లెలతో పచ్చటి పంటలతో స్వామి గారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఇవాళ మేము ఇంత మంచి శ్రేష్టంగా ప్రతి దేశంతో ప్రతి రాష్ట్రంకి పోతున్నామంటే హిందువులనే చెప్పుకునే గౌరవం దొరికిందంటే అక్కడ కారణ జన్మలు ఉన్నారు. ఆయనకు ఒక భార్య లేదు, మాలాగానే సన్నాసి ఒక బట్టలే తప్ప అన్నీ అంటే అదే విధంగా లీలమైపోయింది వాస్తవంగా. కాబట్టి అలాంటి వారు యుగ యుగానికి ఒక పురుషుడు వస్తారని భగవద్గీతలో చెప్పింది ఉన్నది వాస్తవంగా. అంటే యుగ యుగానికి అన్నట్లు అక్కడ వచ్చిండు, మన ప్రపంచాన్ని మన భారతదేశాన్ని కాపాడుతుందంటే చాలా గౌరవం. మరి ఆయననే కాపాడుతాడని మనం వదిలిపెట్టద్దు. నీ కర్తవ్యం ఏందో నువ్వు చూసుకునాలి, నీ ధర్మం ఏందో నువ్వు చేయాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకున్నాలి. అదే ధర్మం గురించి మనం విచారం చేయాలి. మరి భగవంతుడి కృపతోని గతంలో ఒక 40 సంవత్సరాల కింద ఆశ్రయంకు మహానుభావులు అంటే ఎందరో మహానుభావులు వస్తారని చెప్పారు వాస్తవంగా.
అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు. మనం అందరికీ మనం చూస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాల కింద చాలా కన్నుల పండుగ అఖిలాండ హిందూ సాధు సభలు కూడా మనం చేశాం. అక్కడ అన్ని రాష్ట్రాలలో కూడా మహాత్ములు వచ్చి మనం ఆశ్రమం దర్శించారు మహాత్ముడు చెప్పినట్టుగా. ఇప్పుడు మనకు భగవంతుడి కృపా కటాక్షంతో డిసెంబరు 4 తారీఖు నాడు దత్త జయంతి అవుతుందిరమ్మా. నైట్ మన ఆశ్రమంలో పుణ్యమవుతున్నది. దాని తర్వాత 5 తారీఖు నాడు 300 మంది మహాత్ములు నాసిక్ చేరుకుంటున్నారు. నాసిక్ నుంచి గోదావరి పరిక్రమ మరి రాజస్థాను, గుజరాతు, బృందావనంలో ఉన్న మహాత్ములందరూ సుమారు 300 మంది మహాత్ములు గోదావరి పరిక్రమ చేస్తూ ఉన్నారు. మనకు ఆ గోదావరి మొట్టమొదటి రోజు నాసిక్ నుంచి మరి మొట్టమొదటి రాత్రి ఎక్కడంటే మన మహారాష్ట్రలో ఏదో ఊరున్నది మన పైఠాన్, అక్కడ మహారాష్ట్రలో పైఠాన్ ఒక రాత్రి బస చేస్తున్నారు. 2వ రాత్రి ఎక్కడ మన పిప్పల్గావ్, మహారాష్ట్రలో పిప్పల్గావ్లో 2వ రాత్రి, 3వ రాత్రి మన మంచిర్యాల్, మరి 4వ రాత్రి మన భద్రాచలం, 5వ నాడు సుమారుగా మనకు యానం, ఆ సముద్రం ఒడ్డుకు యానం అనే ఒక రాష్ట్రం ఉన్నది ప్రత్యేకంగా, అక్కడ ఆ రాత్రి. 6వ నాడు మనం అంతర్వేది చేరుకుంటారు. 7 నాడు చెన్నైలో అంటే మన సిటీ ఏది ఉండదు. మళ్ళీ 9వ నాడు కరెక్ట్ మన నందిపేట చేరుకుంటున్నారు. మన 9వ రాత్రి మన ఆశ్రమంలో చేరుకుంటున్నారు. సుమారుగా 300 మంది మహాత్ములు. అది కనివిని వెరుగని ఆలోచన. అలాంటి మహానుభావులు ఒక్క స్వామి కథ చెప్తే 3-4 లక్షల మంది వస్తారు. అక్కడ దిక్కు మనక్కడ సత్సంగాలు లేవు. మనక్కడ వాస్తవంగా తెలంగాణ లేవు, ఆంధ్ర లేదు అనద్దు. కానీ తెలంగాణ లేవు, ఆంధ్ర లేవు. మేము పెడదామని కోరిక ఉన్నది, కానీ వినటోళ్ళు లేరు. నా పని నా పని నా పని. అక్కడ అమ్మ మీరు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ తండోపతండలు వచ్చి ఉంటారు. మన దగ్గర కథ పెడదామంటే ఈ కథ ఎప్పుడైపోతుందో పొట్టు పెట్టుకొని పోవాలి, ఈ కథ ఎప్పుడైతుందో సార్ ఎప్పుడు ఇలాంటి ఇలా నిజంగా అక్కడికి ఇక్కడికి ఎంత ఫరక్ ఉందంటే నిజంగా అంత ఫరక్ ఉందని నేను చూస్తూ ఉన్నా. కానీ అలాంటి మహానుభావులు మన ఆశ్రమంకి రావడం, మన 40 సంవత్సరాల దీక్ష తర్వాత ఇక్కడికి పాదం మోపడం అంటే చాలా శ్రేష్టం అమ్మ. అది మామూలు మాట విషయం కాదు. కొన్ని కోట్లు లక్షలు ఖర్చు చేసిన వాళ్ళంటి మహానుభావులు రారు. అది 9 రాత్రి మన ఆశ్రమంలో నిద్ర చేసి 10వ నాడు మళ్ళీ మహారాష్ట్ర ప్రయాణం చేస్తున్నారు. మరి అక్కడ కూడా సముద్రాల్లో క్రాస్ అయ్యేదానికి కూడా ఆయన పేరే పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పాల్గొని వాళ్ళందరికీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ మళ్ళీ మన తెలంగాణ మన సార్ కూడా ఇప్పుడే చెప్పిన వాళ్ళు బార్డర్లు దాటినాక మన గవర్నమెంట్ వాళ్ళకు మన పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని వాళ్ళు మనకు లెటర్ పంపిస్తారు. సార్ కూడా విచారణ చేయడం జరిగింది. అంటే నిజంగా కనివిని వెరుగని మహాత్ములు మన ఆశ్రమంకి రావడం, మరి ఆ మహాత్ములు వచ్చిన సందర్భంగా మన అందరం కూడా కొంచెం ఆలోచన అంటే ఒక ఇవాళ ఏంది మనకు విజయదశమి. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. విజయదశమి వస్తుందని మన అందరం కూడా ఒక వారం రోజుల నుంచి ఇంకా అమ్మవారి నవరాత్రాలు చేస్తున్నంటే ఊరంతా ఆలోచన, భగవంతుడు ఇచ్చిన అవకాశం మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని సార్ చెప్పినట్టుగా కట్టేటోళ్ళు కడుతూ ఉంటారు, తీసేటోళ్ళు తీస్తూ ఉంటారు, ధనం పెరుగుతూ ఉంటుంది, ధనం పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పటిదాకా చెప్పినట్టుగా సంస్కారం అనేది గొప్పది. ఏది గొప్పదిరమ్మా? సంస్కారం అనేది గొప్పది. మన హిందూ ధర్మం అనేది గొప్పది. మన అమ్మ నాన్న గొప్పవాళ్ళు. అమ్మ నాన్నకు దండం పెట్టండి, అమ్మ నాన్నకు పిడికడ అన్నము ఒక వస్త్రం ఇయ్యండి, పలుపుట్ట కచ్చి 10 కింటాలు అన్నదానం చేసినా పుణ్యం లేదు. శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ధర్మో రక్షత. నీ తల్లిదండ్రుల రక్షణ అయిన తర్వాతనే ధర్మం గురించి విచారం చేయి. తల్లిదండ్రులు నీ ధర్మం, తర్వాత పరమాత్ముడు, తర్వాత గురువులు. ఏదెక్కడైనా దండం పెట్టి ఏ దేవుడిని మొక్కం. కానీ ఇవి మాత్రం చాలా ముఖ్యమైనదమ్మా. ఈ ఆలోచన మనందరిలో ఉన్నది. కానీ అప్పటికప్పుడు మనం ఒక రాజేసి దాడుతున్నాం బురదాటకుండా. కాబట్టి ఏది మన వెనుక శాశ్వతం కాదు, ధర్మం అనేదే శాశ్వతం. ఆ ధర్మంకి వెళ్ళే మేము ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి మీ అందరూ తెలుసు. కాబట్టి మరి ఈ సమయం మీరందరూ కూడా మీ ఇళ్ళలో ఎన్నో పనులు పెట్టుకొని ఈ సమయం తీసుకొని ఇక్కడికి వచ్చిన దానికి
చాలా చాలా ధన్యవాదాలు. ఈశ్వరుడి కృపా కటాక్షంతో సాధు సత్పురుషుల ఆశీస్సులు ఎప్పటికి ఉండి మళ్ళీ 36 రోజుల తర్వాత నిరంతరంగా కూడా యథావిధిగా మన కార్యక్రమాలు కూడా చేసుకుందామని మనవేస్తూ మరి సార్ కూడా సమయం తీసుకొని వారి పరివారంతో కూడా వచ్చారు, వారి యొక్క స్టాఫ్తో కూడా వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. మన ఆశ్రమ కమిటీ వాళ్ళు సేవ చేసే వాళ్ళు అలా సమయం తీసుకొని సేవాభావాలు చేస్తున్నారు. 70 మంది మాకు సేవ చేసే మహాతల్లులందరికీ వారికి వారి కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియబడుతున్నాయి. ఎందుకోసమంటే ఒక్కరు ఇద్దరు నూకేది కాదు, వేల మంది 100 మంది నూపితేనే ఆశ్రమం అంతా కూడా స్వచ్ఛశామలంగా ఉంటుంది. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కరు చెప్తే ఇది కాదు. కాబట్టి భగవంతుడు మన అందరిలో ఉండి చేపిస్తున్నాడు. కాబట్టి ఆ భగవంతుడి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కని. కాబట్టి ఈశ్వరుడి కృపా కటాక్షంతో చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఒక్కసారి మన అందరం భగవంతుని నామస్మరణ చేసి మాకు అవకాశం ఇస్తే మేము ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్తాం. అది ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో పార్వతీపదే. హర 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 మహాదేవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమరసుత హనుమానికి, అమరసుత హనుమానికి. చాలా చాలా ఓం నమః శివాయ. 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 ప్రాగామార్ద్రాంద్రేం దృప్తాన్ దర్పయంతి పద్మేశ్వరా మధ్వర్ణాద వ్యవకయేస్యం చంద్రాప్రభాగం సాత్రదేశే లోకే దేవరిష్టామగారాం తామస్మినే మేషణౌర్జే లక్ష్మీర్మేణ స్థాదోవనే ఆదిశ్యవర్ణే దుర్జాదోవనస్పతిస్తోరుద్విల్వః తస్య బలాత్మనాత్మమాయాదనాయ సమాఖ్యా లక్ష్మీః ఉభయసమాదశకా కీర్తిశమన్నాదః సాదర్భోదాస్మరాశ్రేష్మిం కీర్తిమృత్తిర్నిరాత్మే ప్రతిభాసబలాన్ జ్యేష్ఠోదానవ్యవకయేస్యం सूक्ष्मजीविः ओम हिरण्यपात्रमधो पूर्णं ददाति तदव्यसान्निधि कथा ब्रह्माण्डोदैकदेवजमानायस्तेजो ददाति मङ्गलं गणनाथाय मङ्गलमहर्षुनमे मङ्गलं विघ्नराजाय विघ्नात्रयस्तु मङ्गलं केदारेश्वर भगवान की जय, गुरुनाथ महाराज की जय। ओम नमः शिवाय। 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 ओम भगवान की जय, गुरुनाथ महाराज जय।
सद्गुरुनाथ महाराज के सद्गुरुनाथ महाराज के ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। వెల్కమ్ టు K6. మనం నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఉన్నాం. ఏదైతే కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మరి మంగి రాములు మహారాజ్ గారు నేడు దసరా పర్వదినం సందర్భంగా మరి ఈరోజు 40వ సంవత్సరాలుగా ఇక్కడ అనుష్ఠాన దీక్షలోకి వెళ్తున్నారు. ఈ అనుష్ఠాన దీక్ష ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సందర్భంగా మనకు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 40వసారి అనుష్ఠాన దీక్షలకు వెళ్తున్నటువంటి మంగిరాములు మహారాజ్ గారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ పలుగుట్ట వెలిసిన తర్వాత కూడా ఈ మంగిరాములు మహారాజ్ గారు మరి 40వసారి దీక్ష పూనుకున్న సందర్భంలో మీరు ఎలాంటి అంటే ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ ప్రాంతంలో మహారాజు గారు పాద స్పర్శ వల్ల ఈ ప్రాంతమంతా పచ్చదనంతో సంతోషాలతో అందరు సుఖ సంతోషాలతో ఉంటున్న ప్రాంతం కాబట్టి నా ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఇది పల్గుట్ట మహారాజు వల్లనే జరుగుతుంది. ఆ కారణ జన్ముడు అవతార పురుషుడు. మేము గర్వంగా ఫీల్ అవుతాం. భవిష్యత్ తరాలలో స్వామి నడయాడిన నేలలో శ్వాస తీసిన సమయంలో మేము పక్కన కూర్చున్నాము, స్వామి అడుగుజాడలు నడిచినాము, స్వామి ఆజ్ఞలు పాటించినామని భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుంటే మా పూర్వీకులు ఇంత ఒక మహత్తరమైన వ్యక్తిని ఒక మహానుభావుడితో కూర్చున్నారని దాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ధర్మం నశించకుండా, మత మార్పిడి జరగకుండా, సనాతన ధర్మాన్ని ఎటువంటి ఉనికి కోల్పోకుండా కాపాడుతున్న ఆ మహారాజుకు సంపూర్ణ సహకారాలు ఒక శాసనసభ్యుడిగా, హిందూ శాసనసభ్యుడిగా ఎటువంటి అవసరం వచ్చినా ఈ ఏదైతే పలుకుట ఆశ్రమం ఉన్నదో కావచ్చు, ఇప్పుడు కట్టబోయే హాస్పిటల్ కావచ్చు, కట్టబోయే అభివృద్ధి విషయంలో నిత్యాన్నదానం కావచ్చు, ఇంకెటువంటి అవసరాలున్నా ఇది మా ధర్మం నిలబెట్టే సంస్థానం కాబట్టి అన్ని విధాలుగా సహకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ కమిటీ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మంగిరాములు మహారాజ్ గారు మరి ఎన్ని రోజులు దీక్షకు చేయబోతున్నారు, మరి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? సద్గురునాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు స్వామి గారు 40వ దీక్షలో వెళ్తున్న సందర్భంగా ఈరోజు 36 రోజులు దీక్షలో ఉండి కార్తీక పౌర్ణమి రోజు బయటకు వస్తారు. అదేవిధంగా మానవ జన్మ చాలా అతీతమైంది. మరి మానవ జన్మ మనం వస్తున్నాము పోతున్నాము, కానీ మన జన్మను మనం ఏందో సార్థకత చేసుకోలేకపోతున్నాం. ఓన్లీ నిరంతరము సంసారం వైపు మనం దాంట్లోనే మన మనసును పెట్టి మరి జీవితకాలాన్ని ఇది చేస్తున్నామే తప్ప మనకు భగవంతుడు జన్మనిచ్చిండు. ఆ జన్మకు మరి ఆ పరమాత్ముడికి మన లోపల ఒక ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మని కనువిప్పు చేసేది సద్గురువే. మరి గురువే ఈరోజు మన మనసుని ఆత్మ నుంచి పరమాత్మ వైపు తీసుకెళ్తున్న మరి అట్టి సద్గురు మన ప్రాంతంలో మన దగ్గర మన దాంట్లో ఉండడం చాలా మన అదృష్టంగా భావిస్తూ మరి నిరంతరం ఇలాంటి సద్గురువుల సేవలో సద్గురువుల మార్గదర్శనలో ఉంటూ మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ మన ఆత్మను పరమాత్మ వైపు నడిపించుకుంటూ ఇహపర లోకాలకు కూడా సుభిష్టం చేసుకోవాలని చెప్పేసి ఈ గురుగారి ఆజ్ఞలో అందరము కలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఓం నమః శివాయ. అదేవిధంగా ఇక్కడ ఆశ్రమ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో మరి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, మరి ఇంకా ఈ 36 రోజుల అనుష్ఠాన దీక్ష ముగింపు కూడా వాళ్ళు ఉత్సవాలు ఎక్కువ ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో వారు మనతో ఉన్నారు. మరి వారికి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మహారాజ్ గారు మరి ఈ 40వ ఏట ఈ దీక్షకు పూనుకున్న సందర్భంలో మీరు అంటే ఆశ్రమ కమిటీ తరపున మీరు ప్రజలకు కానీ భక్తులకు కానీ ఇచ్చేటువంటి సౌకర్యాలు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతుంది? ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. సమస్త జిల్లా ప్రజలందరికీ కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ తరపున K6 యాజమాన్యానికి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారు గత 39 సంవత్సరాలుగా అనుష్ఠాన దీక్షను చేస్తూ ఈ సంవత్సరం 40వ అనుష్ఠాన దీక్ష అత్యంత ఘనంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఓం నమ శివాయ మంత్రోచ్చారణ మధ్య వారు ఈరోజే
దీక్షను ప్రారంభించారు లోక కళ్యాణం కొరకు. సమస్త ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా కేదారేశ్వర ఆశ్రమ ట్రస్టు సభ్యులు, సమస్త భక్తజనులందరూ కూడా ఎంతో సౌకర్యంగా, ఎంతో సంతోషంగా, సేవా దృక్పథంతో ఈ ఆశ్రమంను ఎంతో గొప్పగా అభివృద్ధి పరచడం జరిగింది. మరి వేలాది మంది వచ్చే భక్తుల సౌకర్యార్థం రాములు మహారాజు గారి సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు మరి ఇక్కడ సమస్త భక్తజనులందరి సహాయ సహకారాలతో ప్రతిరోజు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, నైట్ భోజనము వచ్చిన భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. మరి మహారాజు గారు ప్రతిరోజు ఉదయం 8:30 బయటకు వచ్చి గోపూజ అనంతరం మరి బాణలింగానికి అభిషేకం, ఆ తర్వాత ప్రవచనం, హారతి ఉంటుంది. మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతిరోజు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. మహారాజు గారి దర్శనం ఉంటుంది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలను ఆశ్రమం తరపున మరి పెద్దలందరూ కూడా సమిష్టి సహాయ సహకారాలతో అందరికీ సకల సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. శివాయ, విజయదశమి శుభాకాంక్షలు భక్తులందరికీ. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నా పేరు లక్ష్మణ్, నేను రిటైర్డ్ గజిస్ట్రేట్ మాస్టర్ని. గత దాదాపు మేము కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాము. మహారాజు గారు ప్రతి సంవత్సరము దీక్షలకి పోవడం అనేది ఒక అద్భుతం. అంటే మహారాజుకి స్వార్థం అనేది ఇక్కడ లేదు. అందరూ బాగుండాలి అనే కోరిక, అందులో మనం ఉండాలి అనేది. కాబట్టి ఈ దీక్ష 40 రోజులు ఉపవాస దీక్ష చేసి అభిషేకాలు చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటే అందరు సమాజం అంతా బాగుండాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏం లేదు. అద్భుతం. మేము అంటే ఆయన కోరిక ఏదైతే ఉందో దాన్ని మేము ఆనందంగా ఉన్నాం. మేము ఇప్పుడు ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము. ఆనందం వస్తే ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని నా నమ్మకము. మేము కూడా ధ్యానం చేస్తాము. ఆ ధ్యానం కూడా మహారాజ్ ద్వారానే నేర్చుకున్నాం మేము. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం ఈ 40 సంవత్సరాలు అంటే ఒక దీక్ష 41 డేస్ అనేది ఒక ఏమంటారు దాన్ని, మండల దీక్ష అంటారు. ఈ మండలం సంవత్సరాలు దీక్ష చేయడం అనేది ఒక అద్భుతం. ఇప్పటి నుంచి ఈ 41 సంవత్సరం తర్వాత ఇంకా అన్ని అద్భుతాలు జరుగుతాయి. మహారాజు తొందరలో సన్యాస దీక్ష కూడా తీసుకొని పోతున్నానని చెప్పి మనం మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటున్నాము. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. మనతో బంగారు సాయిరెడ్డి గారు ఉన్నారు. మరి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కేదారేశ్వర ఆశ్రమంలో మరి మంగిరాములు మహారాజు గారు ఇప్పటివరకు ప్రవచనాలు ఇవ్వడం జరిగింది భక్తులను ఉద్దేశించి. మరి త్వరలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి భక్తులు పాటించవలసినటువంటి పద్ధతుల గురించి కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా బొట్టు వితరణ చేసి అందరినీ ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఈ 36 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో మరి ఉదయం కానీ సాయంత్రం కానీ ఆయన బయటకు వచ్చి దర్శనం ఇచ్చే అవకాశం కల్పించారు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని K6 తరఫున కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో సాగర్, K6 న్యూస్, నందిపేట.